హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఎట్ ఆస్ట్రేలియా. ఈరోజు మేము పచ్చి ఉసిరికాయతో రోటి పచ్చడి చేస్తున్నారు మా అత్తమ్మ. ఇది మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఐటెం. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు పచ్చి ఉసిరికాయ పేస్ట్ తెచ్చుకున్నాను. అంటే అత్తమ్మ పచ్చి ఉసిరికాయని ఉప్పు పసుపు వేసి దంచి గింజలు తీసేసి స్టోర్ చేస్తారు. ఇంకా దాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ చేసుకుంటాం అన్నమాట. సో ఇది అత్తమ్మ రెసిపీ. సో అత్తమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూడండి. చెప్పండి అత్తమ్మ. ఉసిరికాయలు తీసుకొని కడిగి ఆరబెట్టి మొత్తం ముక్కలు కోసి గ్రైండ్ చేయాలి. ఓకే, చేసి దాంట్లో ఎంత ఉప్పు వేయాలి అత్తమ్మ దంచేటప్పుడు? ఈ కట్ చేసిన ముక్కలు తూక వేసుకొని కేజీ ముక్కలకు 200 గ్రాముల దొడ్డు ఉప్పు వేయాలి, సాదా ఉప్పు వేసి మళ్ళీ మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకొని ఒక 2 days కానీ 3 days బయట ఉంచుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year అయినా. పసుపు కూడా వేసారు కదా? పసుపు ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఓకే, అంటే నార్మల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలా, డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలా? డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనేమో మంచి కలర్ ఎక్కువ ఉంటుంది వైట్గా. బయట ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం చేంజ్ అవుతుంది. ఓకే, బట్ ఏదైనా ఏం కాదు. ఏదైనా ఏం కాదు. 3 days బయట ఉంచుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చెప్పండి. ఉసిరికాయ పేస్టు, పచ్చిమిర్చి, నువ్వులు, జీలకర్ర, మెంతులు, ఎల్లిపాయ, అల్లం, ఉప్పు సరిపడాయి. నూనె, పోపుకోమ, నూనె, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయ పేస్ట్ వేసి ఇంగువ వేసి పసుపు వేసి పెట్టడం. కరివేపాకు కొంచెం పోపు. కరివేపాకు ఒకటి మిస్ అయింది ఇక పెట్టేసి నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేస్తారు. ఇలా పచ్చిమిర్చి అయిపోయిన తర్వాత ఫ్రై అయింది, జీలకర్ర మెంతులు వేసారు. మొత్తం దేంట్లో అయినా కరివేపాకు వేస్తారన్నారా? ఇది పచ్చడి కాబట్టి తాలింపులోకి కాకుండా మళ్ళీ ఇంత కరివేపాకు తీసుకున్నారు. ఇదే ఆయిల్లో వేసి ఫ్రై చేసేసి అంతే గ్రైండ్ చేసేస్తారు. సో ఈ రకంగా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఇదిగోండి, అంత కరివేపాకు వేసారు. ఇదేంటంటే మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసినప్పుడు అందులో గ్రైండింగ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత జింజర్ వేస్తారు. జింజర్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టించుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మెంతులు ఫ్రై చేసింది వేసారు. వాటికన్నా ముందే నువ్వులు ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నారు. ఉప్పు మాత్రం వేయట్లేదు, ఎందుకంటే ఉసిరికాయలో ఎనఫ్ ఉందని. ఇన్ కేసు మీకు ఏమైనా కావాల్సి ఉంటే ఉప్పు వేసుకోండి. పచ్చి ఎల్లిపాయలు వేసి గ్రైండ్ చేస్తారు. పసుపు కూడా మొదలు వేసినాం కాబట్టి వేసుకుంటే సరిపోతుంది. ఓకే, రెడీ. దాంట్లో నువ్వు పొడి వేయించినారు, వేయించిన నువ్వుల పొడి. ఉసిరికాయ కూడా పేస్ట్ వేసేసి ఒక తిప్పుకొని తాలింపు వేసేసుకోవాలి. తాలింపు కోసం నూనె పెట్టి జీలకర్ర ఆవాలు అయిన తర్వాత ఎండుమిర్చి వేసారు. ఇదేమో గ్రైండ్ చేసిన పేస్ట్ మొత్తం అన్నీ వేసిన తర్వాత ఎల్లిపాయ వేసినారు. ఇంగువ, కరివేపాకు, పసుపు వేసుకున్నట్లయితే తాలింపు రెడీ అయిపోయినట్టే. ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పచ్చి ఉసిరికాయల ప్లేస్లో ఆయిల్లో ఫ్రై చేసిన ఉసిరికాయలు అయినా కూడా తీసుకోవచ్చు. అండ్ దీన్ని పెసరట్టులోకి, దోశలోకి, రైస్లోకి, దేంట్లోకైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఎట్ ఆస్ట్రేలియా.
బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. సో దట్ మీకు నా నోటిఫికేషన్స్ నేను వీడియో పెట్టగానే వస్తాయి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.